జంపింగ్ ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులాంటిదన్నారు. స్వయంగా ఎమ్మెల్యేలే నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారినట్లు చెప్పారని గుర్తు చేశారు. కానీ సభాపతి మాత్రం శాసనసభ్యులు పార్టీ మారలేదని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కాంగ్రెసే నీరుగార్చిందని వినోద్ కుమార్ మండిపడ్డారు. తీర్పు ఏదైతే ఉందో 5 శాసనసభ్యులు పైన అనర్హత వేట కోసం బీఆర్ఎస్ పార్టీ తరఫున వేసేటువంటి పిటిషన్, ఆ 5 బీఆర్ఎస్ కారు గుర్తుపై పోటీ చేసి శాసనసభ్యులుగా ఎన్నికైన తదనంతరం కాంగ్రెస్ పార్టీలో వారు అధికారికంగా పార్టీ మారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు చాలామంది కాంగ్రెస్ పార్టీ పెద్దలు కాంగ్రెస్ పార్టీ కండువా వేసి ఆహ్వానించిన విషయం జగమెరిగిన సత్యం. ఫిరాయింపు జరిగిందని చెప్పి మొదటి రోజులలో వాళ్ళే తెలియజేశారు. వారి సొంత నియోజకవర్గాల అభివృద్ధి కోసం మేము పార్టీ మారి అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో పని చేయాలనుకుని పార్టీ ఫిరాయింపినమని చెప్పి కూడా బహాటంగా మరి ఉపన్యాసాలు ఇచ్చారు, స్టేట్మెంట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ వమ్ము చేసినప్పుడు ఎవరేం చేస్తారు? ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు, పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని నీరుగార్చి, ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం రాజ్యాంగంలో ఉన్నటువంటి 10వ షెడ్యూల్లో ఉన్నటువంటి చట్టం దేనికి పనికిరాదు అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకి చెప్పింది.